రంగారెడ్డి మీద ఆయన కట్టిన కాళేశ్వరం ఏం పరిస్థితి మనం చూస్తున్నాం కదా, కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఏం చేసాడు తెలంగాణ కేసీఆర్ గారు? ఎప్పుడు మౌనంగా లేము. ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతుంది కాబట్టి ఆయన మౌనంగా అనిపిస్తున్నాం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారు కాబట్టి మేము మౌనంగా ఉన్నామని వారికి అనుకుంటున్నారేమో. మేము మౌనంగా ఏనాడు ఎవ్రీడే మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. డే టు డే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు మీదనే మా ఖచ్చితంగా పోరాటం జరుగుతూనే ఉంది. దాన్ని పూర్తి చేసాం. పాలమూరు రంగారెడ్డి మొత్తం డిపిఆర్ ఏదైతే ఉండిందో దానిని అమలు చేయాలనేటువంటి డిమాండ్ నేను ఎన్నికైన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే నడుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడానికి ఎంపీలు గెలిచారు కదా, ఏమైనా ప్రయారిటీ ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. జాతీయ హోదా అనేది మళ్లీ మీరు కేసీఆర్ మాటల్లో పడుతున్నారు. కేసీఆర్ గారి మాటల్లో మళ్లీ పడొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఎవరున్నారు కేంద్రంలో? యూపీఏ ప్రభుత్వం ఉంది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అన్నాడు. ఆనాడే విభజన చట్టంలో దీనికి జాతీయ హోదా కల్పిస్తున్న